Hello my dear students, this is Ram from SGS Sainik Academy, Visakhapatnam. Yes, manam top 25 tips lo today our tip is identify the numbers properly. Yes, identify the numbers properly. మనకి క్వశ్చన్ పేపర్ మన చేతికి వచ్చాక కొన్ని నెంబర్స్ మనకి ట్విస్టెడ్ గా ఉంటాయి. మనం క్వశ్చన్ ని సాల్వ్ చేసేటప్పుడు క్వశ్చన్ లో ఉండేటువంటి డిజిట్స్ ని ఎగ్జాక్ట్ గా వేయాలి. అక్కడ ఏ అయితే డిజిట్స్ ఉన్నాయో అవే డిజిట్స్ వేయడము, అక్కడ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అవే నెంబర్స్ వేయడంలో కొన్నిసార్లు కన్ఫ్యూజన్ అవుతుంది. అదేంటి సార్ నెంబర్స్ పర్ఫెక్ట్ గా వేయలేము, అలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయా? లేదు సార్, మేము నెంబర్స్ ప్రాపర్ గా చదువుతాం, క్వశ్చన్ బాగా చేస్తాం అనుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మనము అది మిస్ చేసే ఛాన్స్ ఉంది. నేను ఒక ఎగ్జాంపుల్ తో మీకు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అనేటువంటిది నెంబర్ 1 క్వశ్చన్ అనేటువంటిది చూడండి. సో ఇలా మీకు ఒక క్వశ్చన్ ఇచ్చి ఇంటూ 20. సో చాలా ఈజీ, అసలు చాలా ఈజీ క్వశ్చన్. 2తో మల్టిప్లై చేసుకుని లాస్ట్ లో 0 పెట్టేసుకుంటాం అని చెప్పి మనం రఫ్ షీట్ దగ్గరకు వచ్చేసి మనము చూడండి క్వశ్చన్ ఎలా వేస్తామో చూడండి. మనం పొరపాటున ఈ క్వశ్చన్ మనం రఫ్ లో మళ్ళీ నోట్ చేసుకోవాలి కదా మల్టిప్లై చేయాలంటే. సో చూడండి ఎలా చేస్తాము అంటే ఇంటూ 20 చేసేస్తాం. అసలు ఈ ఆన్సర్ చూడండి, ఈ ఆన్సర్ అసలు ఇక్కడ ఉండకపోవచ్చు, లేదా ఇలాంటి తప్పు ఆన్సర్ ఉండొచ్చు. ఎందుకు తప్పు సార్, కరెక్ట్ గానే ఉంది కదా అంటే చూడండి 100 ఇక్కడ చూడండి 10 ఇలాంటి ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? 100 10 10 100 ఇలా అనుకోండి. ఇక్కడ చూడండి 100 100 10 100 ఏంటిది చూసారా? ఇక్కడ 100 ఉంది, 10 ఉంది, 10 ఉంది, 100 ఉంది. కానీ ఇక్కడ 100 వేసాం, మళ్ళీ 100 వేసాం, 10 వేసాం, 100 వేసాం. అంటే ఇక్కడ ఏం చేసాం? ఇక్కడ 10 ప్లేస్ లో ఇక్కడ 100 వేసాం, అంటే ఒక 0 ఎక్స్ట్రా వేసాం. అంటే మీకు ఇలా నెంబర్స్ ఉన్నప్పుడు ఇలా కొంచెం చూసుకొని 100 10 10 100 ఇక్కడ కూడా 100 10 10 100 అని వేసుకోవాలి. అంతేకాని జీరోస్ మనం మామూలుగా ఇలా చూస్తాం ఫ్లోలో 100 తర్వాత కూడా మనం ఇక్కడ 0 ఈ 0 కనిపిస్తుంది, 1 ఏమో మర్చిపోతూ ఉంటాం, 100 వేస్తాం, మళ్ళీ ఈ 10 చేసుకుంటాం, 100 వేసుకుంటాం. అర్థమైంది కదా మీకు? మీరు దీన్ని సాల్వ్ చేసేస్తారు, ఆప్షన్స్ లో వెతుకుతుంటారు, అది ఆప్షన్ ఉండదు. ఒకవేళ పొరపాటు ఉందంటే అదే పెట్టేస్తారు, అది రాంగ్ అయిపోతుంది. మీరు ఇలా కన్ఫ్యూజ్ అవుతారని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటివి చేస్తుంటారు. అంటే జీరోస్ 1s ఇలా రిపీటెడ్ గా ఉండేటువంటి కొన్ని సమ్స్ లో మీరు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అర్థమైందా ఈ సమ్ ఎట్లా కన్ఫ్యూజ్ అవుతారని? ఈ జీరోస్ అవన్నీ కూడా మనం చూసేటప్పుడు ఒకేసారి ఏదో ఇట్లా ఉంది అనిపిస్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూడండి, కొన్నిసార్లు మనకి చూడండి ఇదేంటిది? సో 500 మనం దీన్ని ఇది సింబల్ రూపీస్ సింబల్, దీన్ని 2 అనుకొని మనం 2500 గా చేసుకొని దేనితో మల్టిప్లై చేయాల్సి వస్తే 2500 into 15 చేస్తాం, అది రాదు, దాన్ని అక్కడ వదిలేసి వచ్చేస్తాం. సార్ వదిలేమన్నారు కదని. ఇది చాలా ఈజీ. ఇది ఇక్కడ చూడండి, ఐడెంటిఫై చేయండి, నెంబర్ని కరెక్ట్ గా చూడాలి ఏం జరుగుతుంది అక్కడ అనేది. మనకి ఫాస్ట్ లో ఉన్నప్పుడు ఏదో చేసేయాలని కొంచెం ఉత్సాహంతో నెంబర్స్ అటు ఇటుగా వేసేస్తూ ఉంటాం. అలాంటివి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, అసలు మీరు కన్ఫ్యూజ్ అవడానికి రీజన్ ఏంటనేది. సో చూడండి కొన్నిసార్లు 5/4 into 4/5 into 5/4. ఇప్పుడు మన బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుందో చూడండి. 5/4 ఉన్నాయి కదా, ఇక్కడ మనం రఫ్లో ఏం చేస్తాం అంటే 5/4 5/4 5/4. అబ్బా భలే ఉంది, ఎందుకంటే 5 into 5 into 5 5 క్యూబ్ అయింది అంటే 125. 4 into 4 into 4 అంటే 4 క్యూబ్ అయింది అంటే 64. 64 అయింది అంటే 125/64. మేబీ ఇది కూడా ఆన్సర్ లో ఉండి ఉండొచ్చు, అది పెట్టేస్తాం. కానీ ఒక్కసారి చూడండి అమ్మా, ఇది 5/4 అమ్మా, ఇది 4/5, ఇది 5/4 అమ్మా, ఇది 4/5. కానీ మనము ఈ నెంబర్స్ ని చూసినప్పుడు అంటే మనకు కొన్ని పజిల్స్ కూడా ఉంటాయి, కన్ఫ్యూజింగ్ ఉండి ఇందులో 4 ఎక్కడ ఉందో కనిపెట్టండి, ఇందులో 5 ఎక్కడ ఉందో చూడండి అని అంటూ ఉంటారు. అలాగే ఇక్కడ చూడండి 5/4 ఇటు 5/4 ఇటు 5/4, ఇది కూడా 5/4 లాగా అనిపిస్తూ ఉంటుంది మనకి. అంటే అది ఒక ట్విస్టెడ్ నెంబర్స్ అనమాట. అసలు చాలా ఈజీ కదా ఇది. 4 క్యాన్సిల్, 5 క్యాన్సిల్, ఆన్సర్ మళ్ళీ 5/4, ఆన్సర్ మళ్ళీ 5/4. కానీ మనం ఏం చేసాం? 5/4 into 5/4 into 5/4 చేసుకుని 125 64 చేసుకున్నాం. అసలు చాలా అంటే చాలా. ఇంకా మీరు ఆలోచించుకుంటుంటారు 5/4 అంటాం, 5/4 హోల్ క్యూబ్ అంటాం, ఏదేదో చేస్తూ ఉంటాం. నేను చాలా తెలివైన వాడిని, నేను బాగా చదివానని ఏదేదో చేస్తూ ఉంటారు పాపం. ఎందుకంటే మన క్యూబ్లు స్క్వేర్ రూట్లు అలవాటు అయిపోయాయి కదా, మీ తప్పేం కాదు అది. ఎందుకంటే 5/4 into 5/4 into 5/4 ఇలాంటి చాలా చేసాం. అంటే 5 into 5 into 5 125 అయినా అవుతుంది, లేదా 5 క్యూబ్ అయినా అవుతుంది. 4 into 4 into 4 64 అయితే, లేదంటే 4 క్యూబ్ అవుతుంది, అంటే 5/4 హోల్ క్యూబ్ అవుతుంది. ఇలా మీరు ఆలోచన ఏదేదో చేస్తారు పాపం అనవసరంగా. అసలు క్వశ్చన్ ఏంటయ్యా? 5/4 4/5 5/4 5 క్యాన్సిల్ అవుతుంది, 4 క్యాన్సిల్ అవుతుంది, 5/4 ఆన్సర్ డైరెక్ట్ గా. దీనికి మీరు ఒక 10 minutes టైం వేస్ట్ చేసి ఏదేదో పెద్ద క్వశ్చన్ ఏమో అనుకొని టైం వేస్ట్ చేస్తారు. అంటే ఇక్కడ నెంబర్స్ ని ప్రాపర్ గా ఐడెంటిఫై చెయ్యకపోతే మీకు తలెత్తేటువంటి చాలా ప్రాబ్లమ్స్. అనవసరంగా 3 మార్క్స్ పోతాయి. మార్క్స్ పోయాక మనం ఏం చేయలేం,
బాధపడడం తప్పితే. ఇక్కడ కూడా చూడండి జీరోస్ జీరోస్ చూడండి, మీకు ఎలా వీలైతే అలా కన్వర్ట్ చేసుకోండి. 100 ఉంది, 10 ఉంది, 10 ఉంది, 100 ఉంది. మళ్ళీ రఫ్ షీట్ లో కూడా 100 ఏంటి, 10 ఏంటి, 100 అలా చేసుకోండి. రఫ్ షీట్ లో కూడా ఏమైంది, ఒక్క క్షణం ఆలోచించండి, కంగారు పడద్దు. అంటే టైం అయిపోతుందేమో సార్, టైం బాగా జాగ్రత్తగా యూజ్ చేసి ఏం కంగారు పడదు. ఇలాంటి ట్విస్టులు ఇచ్చినప్పుడు ఒక సెకండ్ ఆగండి, తప్పేం లేదు. ఫాస్ట్ గా చేసేస్తాం, కంగారుగా చేస్తామంటే మార్క్స్ పోతాయి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అన్న. రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాకు ర్యాంక్ రాలేదనో సీట్ రాలేదని బాధపడే ముందుగానే ఇలాంటివి చేద్దాం. మన లైఫ్, మన పేరెంట్స్ మన మీద పెట్టుకున్నటువంటి ఆశలు, ఈ ఆశల్ని అడి ఆశలు చేయొద్దు. మీరు బాగా చదువుకున్నారు, బాగా కష్టపడ్డారు, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో ఎగ్జామ్స్, ఎన్నో రిజల్ట్స్, ఇవన్నీ కళ్ళలుగా చేసుకోవద్దు. వాస్తవాలని మనం గుర్తించాలి, ఐడెంటిఫై చేయాలి. మీకోసమే ఇలాంటివి నేను ఏ ట్విస్ట్ అడుగుంటే అంటే ఇలా కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను. నెంబర్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకు సార్ కన్ఫ్యూజ్ అవుతాం అంటే ఒకేసారి 125 క్వశ్చన్స్ మన దగ్గర ఉంటే అప్పుడప్పుడు చిన్న కన్ఫ్యూజన్ కామన్. ఎగ్జామినేషన్ హాల్ బయటకు వస్తే సరే నేను చాలా పెద్ద మిస్టేక్ చేశానే అనుకునే బదులుగా ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా ప్రతి క్వశ్చన్ అవసరమే, ప్రతి క్వశ్చన్ దగ్గర 1 సెకండ్ ప్రశాంతత పాటించండి. మై డియర్ స్టూడెంట్స్, డోంట్ వేస్ట్ యువర్ మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా బాగా కష్టపడుతున్నారు మీరు. నేను రియల్లీ నిజాయితీగా అండ్ హార్ట్ఫుల్గా చెప్తున్నాను, డోంట్ వేస్ట్. మీరు చాలా బాగా కష్టపడుతున్నారు. ఈ చిన్న ఏజ్లో ఎంత బాగా కష్టపడుతున్నారంటే రియల్లీ యు ఆర్ వెరీ 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 గ్రేట్. అండ్ మీకు సపోర్ట్ ఇస్తున్నటువంటి పేరెంట్స్ ఇంకా గ్రేట్. సో మీరు మార్క్స్ని వేస్ట్ చేసుకోవద్దు మై డియర్ స్టూడెంట్స్. అంటే మీరు ఈ కష్టం అంతా కూడా ఎంత బాగా ఉంటుందంటే ఆ కష్టాన్ని మీరు గుర్తించకపోతే ఇంకెవరు గుర్తిస్తారు? మీ పేరెంట్స్ మీకోసం చాలా కష్టపడుతున్నారు కదా. సో డోంట్ వేస్ట్ టైం మై డియర్ స్టూడెంట్స్. ఎందుకంటే ఇది చాలా సిల్లీ మిస్టేక్ చేసి మీరు బాధపడాలి, తర్వాత నాకు చెప్పి నేను బాధపడాలి, మీ పేరెంట్స్ బాధపడాలి. ఎందుకు? ఒక్కసారి ఆలోచిద్దాం. చూడండి, ఇదే చూడండి, 5/4, 4/5, 5/4. మీరేం చేస్తారు? 5/4 5 చేస్తారు అని అంటున్నాను. చెయ్యరు అని కాదు, చేయకూడదు, చెయ్యాలి అని కాదు, చేస్తారని కాదు, చేయకూడదు. నేను ముందుగానే చెప్తున్నాను. ఇది కూడా ఆప్షన్స్లో ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ అవుతారని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ఇది కూడా పెడతారు. దయచేసి ఇలాంటి పొరపాట్లు చేయొద్దమ్మా, ఓకేనా? మీరు చేయకూడదని, చెయ్యరని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ఎవరీవన్. టేక్ కేర్ అండ్ బై.